కాబట్టి ప్రకృతి వనం ప్రసాద్ సార్ని స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. ఈ గ్రామోత్సవాల గురించి సార్ ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈషా టీమ్. 2 నిమిషాలని కానగడ ముందర చెప్పాను, ఎందుకంటే నేను గంటల మాట్లాడతానని ముందుగా 2 నిమిషాలు. క్రీడ ఆటలు అంటే అందరు కలిసేది కదా. ఇది ప్రతి గ్రామంలోనూ ప్రతి ఒక్కరు తొక్కుడు బిళ్ళనో ఇంకోటో జిల్లా కోడో గోలిగుండ్లో ఏదో ఒకటి కలిసి ఆడేవాళ్ళు. మేమందరూ చిన్నప్పుడు సపరేట్గా పెట్టాలని మర్చిపోయినారు. కాబట్టి ఈషా వాళ్ళు ఈ డైరెక్షన్లో అందరూ కలిసి ఆడితే టీమ్ స్పిరిట్ వస్తుంది. మామూలుగా బయట ఎవడో పెద్ద వాడు మంచి మార్కులు వచ్చినాయనో ఇంకోటి అనుకో సపరేట్గా గౌరవంగా చూస్తూ ఉంటాం. వాడికి ఈడ కోతికొమ్మ ఆడేదానికి గోలిగుండు ఆడేదానికి ఇవన్నీ వాడికి తెలీదు. సో అప్పుడు కలిసినప్పుడు ఎవరు స్పెషాలిటీ వాళ్ళకేం తెలుస్తుంది. ఇప్పుడు మా వాళ్ళందరికీ ప్రైజులు లేకుండా చేశారు. మీరు అందరూ వచ్చి బయట నుంచి వచ్చి బెల్లం చేసేదాంట్లో కాంపిటీషన్ పెట్టింటే మా వాళ్ళు తప్ప మీకేం తెలుసు. ఆవులకి మజ్జిగ చేసుకునేదానికి మా వాళ్ళకి ఎవరు తెలుసు. మజ్జిగ చెల్లి కరెక్ట్గా వెన తీసే మా వాళ్ళ దగ్గరికి ఎవరు తెలుసు. కషాయాలు చేసేది మా వాళ్ళకి తప్ప ఎవరు తెలుసు. అవేమీ లేకుండా ఏదో గ్రామం పెట్టి మా దగ్గరికి వచ్చి మీరందరూ ప్రజలు కొట్టుకొని పోతాడు మంచిదే. అందుకే ఎవరు గెలిచినా సంతోషంగా ఉండేదే క్రీడలు అనేది. అందుకని ఈషా ఫౌండేషన్ వాళ్ళు ఇట్లంతా పెట్టి అందరూ కోయంబత్తూరు పోలేరు, అందరూ ఇంజనీరింగ్ చేయలేరు, అందరూ మెడిటేషన్ చేయలేరు అది. కాబట్టి ఆడతా మన ఫ్రెండ్ మనకు అసలు మన సంబంధమే లేని వాడు గెలిస్తే కూడా బాగా ఆడినారు. అది స్పోర్ట్స్ స్పిరిట్ అంటే ఇంకోటి గెలిపించేది. నేనైతే నా 10th క్లాస్ ఎగ్జామ్లో మా ఫ్రెండ్కి రాసి ఇచ్చేసిన పక్కన రాసుకున్నాను గెలిచని. ఇప్పుడు ఒకడే గెలుస్తాను రన్నింగ్లో. ఏం మజా అదే. ఒకసారి చిన్నగా బతికితే నుంచి వాడిని గెలిపించాలి. నెక్స్ట్ వాడిని ఎదుటోడిని సంతోషంగా పెట్టగలిగితే సూపర్గా ఉంటుంది జీవితం. నువ్వు ఎన్ని నగలు ఉన్నాయి చూసుకో, ఎంత పుట్టాన్ని పెట్టి ఏం రావాలి. ఇన్ని నగలు వేసుకొని పోతారు, 1 కేజీ నగలు వేసుకొని. అక్కడ 2 కేజీల నగలు వేసుకొని 10 మంది ఉంటారు సచ్చి మెట్లనే. కాబట్టి నగలతో ఆస్తులతో వీడితో బ్యూటీతో అన్ని రాదు. బ్యూటీగా ఉండే సర్రని భూమి ఇట్లా తిరుగుతూ ఉంటే 40 ఇంట్లో ముడతలు పడిపోయి మొత్తం సొట్లయిపోయి ఏమైపోతుంది. నిలబడవు అవన్నీ. ఈచ్ మూమెంట్ సద్గురు చెప్పేది కూడా అదే కదా. ఈచ్ మూమెంట్ ప్రతి నిమిషము హ్యాపీగా ఉండవు. మీరు నన్ను పిలకపోతే ఇప్పుడు హాయిగా నిద్రపోతూ ఉంటాను. ఎందుకంటే రాత్రి 2 గంటలకు లేచి హైదరాబాద్లో 3 నుంచి 1 గంట వరకు తోలుతా వచ్చిన డ్రైవింగ్. ఇది రావాలని ఖాన్ గారు ఈషా టీం అంతా ఎటు రావాలి సార్ అంటే. అంటే ఇది ఎట్లుంటుందంటే ఒకరి వలన ఒకరితో సంతోషం రాకూడదు. అర్థమైనా ఈరోజు క్రీడలు ఆడినారు, ఈరోజు ఆడినాంపా అని నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు క్రీడలు సార్ మళ్ళీ అనే వరకు ఏడుస్తూ ఉంటామా. ప్రతి మూమెంట్ ప్రతిరోజు సంతోషంగా ఉండేదానికి చిన్న చాలు. ఆ పాపతో ఆడుకుంటే అయిపోతుంది. మీ కాఫీ కప్ మీరు కడిగితే అయిపోతుంది. ఆడ ప్లాస్టిక్ వండి జోబులు వేసుకుని మీరు డస్ట్బిన్లు వేస్తే అయిపోతుంది. మీ కుక్క బయట తినేటప్పుడు మీరు మొక్కలు మింగుతూ ఉంటారు కదా మటన్ చికెన్. అప్పుడు మీ కుక్క గుర్తుకొచ్చి దానికి మొక్క వేసారనుకో, నేను అట్లా చేస్తా. నాకు ఇష్టమైంది ఉండేటప్పుడు అరే బాగుంది మామిడి పండు కొంచెం తిను అంట. నాకు వద్దు బాగుంటుంది, నేను ఇప్పుడే తినేసాను. సో మన సంతోషాన్ని ఎదుటోళ్ళకి పంచేదే హ్యాపీనెస్. వాళ్ళు తీసుకునే మీకు సంబంధం లే. నువ్వు ఎదుటోడిని హ్యాపీగా పెట్టాలి. అట్లని చెప్పి నేను బాధగా ఉన్నాను కాబట్టి సంతోషంగా పెట్టేదానికి జనాలు రాండి అంటే అటు కాదు. సంతోషంగా పెట్టేదానికి ఏదో జోక్ వేస్తావో ఇంకోటి చేస్తావో ఉండు, నువ్వు హ్యాపీగా ఉంటావు అంతే. నేను వీడియోలో చెప్పినా అరే సంతోషం పెట్టొస్తుంది అంటే చిన్న పనులు చేయరా అని చెప్పిన. ఒక ముస్లాం పోతా ఉంది చిన్నగా నువ్వు కార్లో పోతాడు చిన్నగా ఉండి పోదమ్మా నేను పోతా కానీ అంటే హ్యాపీనెస్. అది కూడా చేయలేరా? పర్రని సౌండ్ కొట్టి బెదిరిపోయా. ఏమిరా నువ్వు కారులో ఉండవు, నీకేం లేట్లే, నీకంటే మొదలుపెట్టి కారులో నిలిచి చచ్చినాడు అక్కడ. నువ్వు పోయినా కానీ ఆడపోయి కొట్టాలా పర్రని వాడు హార్న్ కొడతా ఉంటాడు. నువ్వేమి మెడిటేషన్ చేసుకుంటా వాడు ఏం చేసే గమ్ము సైలెంట్గా ఉండాలా. కొట్టుకో నా దాటే వరకు ఉండాలి. అట్లని చెప్పి నాకు ఈరోజు టెన్షన్గా ఉందబ్బా, ఓ 10 మంది ముసలోళ్ళని పట్టుకురండి వాళ్ళందరూ దాటించండి అని చెప్పి అది కాదు. మళ్ళా ఎవరో ఉంటారు బాధపడతా పొద్దున్న 6 గంటలకి మనం వాడేసిన చెత్తనంతా ఎత్తే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మహానుభావులు. మన ఊళ్ళో ఫస్ట్ వాళ్ళు మహానుభావులు. అర్థమైనా? చెత్తను తయారు చేసేవాళ్ళు మనం చెత్తవాళ్ళు కదా. చెత్తను ఎత్తుకునేవాళ్ళు గొప్ప మహానుభావులు అని అర్థం. మనం చెత్తోడు వచ్చినాడు అంటాం. నువ్వు కదా చెత్తోడు, చెత్త తయారు చేసినాడా. అట్లా హ్యాపీనెస్ కోసం పెద్ద అచీవ్మెంట్ అవసరం లే.
చిన్న చిన్న పనులు చేసుకొని కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఈ సమయం ఇచ్చిన ఐషా ఫౌండేషన్కి డాక్టర్ ఖాన్ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సార్ ఎక్కడున్నా కానీ మనం యూట్యూబ్లో కూడా చూస్తూ ఉంటాము. కాలేజ్ పిల్లలు కూడా మామూలు సినిమా యాక్టర్ కన్నా ఎక్కువ సార్కి ఫాలోవర్స్ ఉంటారు. ఏదైనా విషయం గురించి, ఆరోగ్యం గురించి మనకు కూడా డాక్టర్లు కూడా డౌట్ వస్తే ఎవరికైనా అడ్వైజ్ చేయాలంటే సార్ ఎగ్జామ్ డయాబెటిక్, ప్రకృతి ప్రసాద్ సార్ కొడితే నెంబర్ ఆఫ్ వీడియోస్ వచ్చేస్తాయి. సో అలా సారు చాలా ఈ సమాజం కోసం ఏదో ఒకటి చేయాలనే ఒక మంచి సంకల్పంతో ఉన్నారు. కాబట్టి ఇషా ఫౌండేషన్ కూడా అదే దారిలో నడుస్తుంది. కాబట్టి ఇద్దరం మనం ఇక్కడ కలవడం అనేది చాలా సంతోషం. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. గేమ్ అంటే ఆడటం అనేది చాలా ఇంపార్టెంట్. అది గెలిచామా ఓడామా అనేది అది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఎంతమంది మహిళలు ఉన్నా కానీ మీరు ఇక్కడికి వచ్చి ఈ గేమ్ ఆడడం, దీంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఈషా వాలంటీర్స్ తరపున మీకు అందరికీ కూడా మరోసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో పనులున్న గ్రామీణ మహిళలు అనేది ఇక్కడ మనకు, అది కూడా అన్నమయ్య జిల్లాలో మొట్టమొదటిగా జరుగుతూ ఉంది. ఇంతమంది మహిళామణులంతా కూడా ఎంతో ఉత్సాహంగా పొద్దున్నే మార్నింగ్ 9 గంటా వచ్చేసి సాయంత్రం వరకు మాతో పాటు స్పెండ్ చేసిన అసలైన విన్నర్స్ మీరే అని ఈషా ఫౌండేషన్ తరఫున, వాలంటీర్స్ తరఫున మీకు అందరికీ కూడా ఇంకోసారి స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ, ఇక్కడ జాయ్ఫుల్ ప్లేయర్ అంటే ఆటని ఒక సంతోషంగా ఆడటం అంటే గెలుపోటలతో సంబంధం లేకుండా ఆడిన వాళ్ళు ప్రసన్న, చౌడమ్మ టీం, కొత్తవారిపల్లి పంచాయతీ.